అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఆ పిలిచిన దేవుడితో పౌలు సమయం నన్ను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక చెల్లించుకుంటున్నాను అండి. అవును కదండి, ఈ లాక్డౌన్లో ఈ పాండమిక్లో మనం ఫిజికల్గా మీట్ కాలేకపోయినప్పటికీ దేవుడు మనకి ఇట్లా లైవ్లో ఇట్లా యూట్యూబ్ ద్వారా కలుసుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి ఐ థ్యాంక్ గాడ్ వెరీ మచ్. అండ్ ఈరోజు మనం 2 days ఆఫ్ VBS సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. ఐ మీన్ సక్సెస్ఫుల్లీ వి కంప్లీటెడ్ 2 days ఆఫ్ VBS. పిల్లలు చాలామంది వచ్చారు. మనం 4 to 5 AM ప్రీ స్కూలర్స్ అండ్ 5 to 6 AM మనం వి డూయింగ్ ఫర్ ద నైస్ స్కూలర్స్ మనం VBS చేస్తున్నామండి. ఆ పాటలు వీఆర్ హ్యావింగ్ ఏ సింగింగ్ సెక్షన్, వీఆర్ హ్యావింగ్ డివోషన్, వీఆర్ హ్యావింగ్ క్రాఫ్ట్ వర్క్, వీఆర్ హ్యావింగ్ సమ్ వీడియోస్, వీఆర్ హ్యావింగ్ సమ్ ఆల్ ద స్టఫ్ అండి. సో ఒకవేళ మీరు చూస్తున్న మీరు మీ పిల్లలు కనుక VBSలో ఇంతవరకు రాకపోతే కింద వస్తున్న ఈ నెంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్టే మీకు మా VBS జూమ్ డీటెయిల్స్ ఇంకా VBS డీటెయిల్స్ మీకు పంపిస్తామండి. మరి ఈరోజు మనం కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ఆరంభించుకుందామండి. అందరూ నాతో కలిసి ఏకీపించవలసి కోరుతున్నాను. మౌనోత్తర మహాగణుడ నద్విధిట ప్రభు ఇంత ప్రభు మరి మాకు ఎలాంటి అపాయం రాకుండా ప్రభు కాచి కాపాడని ప్రభు మీకు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాకు గడిచిన ప్రభు 137 days ప్రభు మరి మీ నామనే మేమదే ప్రభు మరి ఈ యొక్క ప్రేయర్స్ జరిగించుకున్నారు ప్రభు వాటి విరాసత్ చెల్లిస్తున్నాం ప్రభు. అవును ప్రభు ఈరోజు డే 138 ప్రభు అది గోయింగ్ టు స్టార్ట్ ప్రభు మరి మీరే మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అవును ప్రభు మరి మేము పాడుతున్న ఆ పాటల్లో మీరు ఉండండి ప్రభు. మరి చేస్తున్న ప్రార్థనలో మీరు ఉండండి ప్రభు. మరి అతి ముఖ్యంగా మరి ఆ వాక్య సమయంలో ప్రభు మరి మీరు మాతో మాట్లాడమంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అవును ప్రభు మరి మా పాటల ద్వారా ప్రభు మేము మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి మా ప్రార్థనలో ప్రభు మరి మీరు విని ఆలకించి ప్రభు మాకు జవాబుదారి ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రభు వాక్యం ప్రభు మరి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి ప్రొహితుడు ఈరోజు రోజున లైవ్లో ప్రభు మరి మీరే మాకు తోడమని ప్రార్థన ప్రభు. మరి కరెంట్ మంచి పనిచేయాలి ప్రభు. మరి PS మంచి పనిచేయాలి ప్రభు. మరి లైవ్ మంచి పనిచేయాలి ప్రభు. ఇంటర్నెట్ మంచి పనిచేయాలి ప్రభు. ప్రతి ఒక్కటి ప్రభు మరి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు సాతాను క్రియలు అన్ని ప్రభు మీరు లైవ్ పరిచయం అడుగుతూ ప్రభు. మరి అది గోయింగ్ టు స్టార్ట్ 2 days మీటింగ్ ప్రభు. మరి మీరే మాతో ఉండమంటూ ప్రభు. మరి మీరే ప్రభు మరి మహిమ ప్రభావం పొందుకోండు ఏసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఎంతో చక్కని అద్భుతమైన క్వాలిటీని ఇచ్చారండి. మన క్వాలిటీ వచ్చి మనం కొన్ని పాటలు పాడుతుండగా మీరు కూడా మాతో కలిసి ఏకీపించవలసిగా కోరుతున్నాను. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికి వందనాలండి. ఈ సాయంకాల సమయం కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 22 ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్న పాట పాడదాం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట గణనామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందే మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోలతో స్తుతినే పాడేదా, వేవేనోలతో స్తుతినే పాడేదా. యేసు నందే సత్యం, యేసులోనే మార్గం, యేసు నందే సత్యం, యేసులోనే మగం, యేసేగా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట గణనామం. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయపరచునది. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయపరచునది. భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరి, భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరి. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట గణనామం. ఓ
ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట ఘననామం. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదరి, ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదరి. యేసయ్య రక్తము చిందించగా, యేసయ్య రక్తము చిందించగా, యేసేన రక్షణ, యేసే విమోచన, యేసేన నిరీక్షణ. ఓ యేసేన రక్షణ, యేసే విమోచన, యేసేన నిరీక్షణ. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తునామమందే మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తునామమందే మహిమను కీర్తింతును. వేవేనోలతో స్తుతినే పాడేదా, వేవేనోలతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసేన నిత్య జీవము. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసేన నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నిట ఘననామం. పాట సంఖ్య 380 380. సియోను వాసులారా అన్న పాట పాడదాం. 1 2 5 6 వర్షాలు పాడుకుందాం. సియోను వాసులారా, సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను, సకల వాగ్దానములు మనవాయను. సాగిల పడి యేసుని ఆరాధించెదము, సాగిల పడి యేసుని ఆరాధించెదము. సియోను వాసులారా, సియోను వాసులారా, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు. దాని నివాసులుగా మనలను దీవించెన్, దాని నివాసులుగా మనలను దీవించెన్. సియోను వాసులారా, సియోను వాసులారా, సంతోషించుము దేశము భయపడవలదు, సంతోషించుము దేశము భయపడవలదు. కంతులు వేయుచు ఘన కార్యములను చేయు, కంతులు వేయుచు ఘన కార్యములను చేయు. సియోను వాసులారా, సియోను వాసులారా, పచ్చికములుచును ఫలించును మరి తరలు, పచ్చికములుచును ఫలించును మరి తరులు.
ఫలించును ద్రాక్షాంజూరపు చెట్లు ఫలించును ద్రాక్షాంజూరపు చెట్లు సీయోను వాసులారా సీయోను వాసులారా ఆ దినమున యెహోవా నామమునందు ఆ దినమున యెహోవా నామమునందు ప్రార్థించువారు రక్షణనొందెదరు ప్రార్థించువారు రక్షణనొందెదరు సీయోను వాసులారా సీయోను వాసులారా సకల వాదనములు మనవాయను సకల వాదనములు మనవాయను సాగిలపడి యేసుని ఆరాధించెదను సాగిలపడి యేసుని ఆరాధించెదను సీయోను వాసులారా సీయోను వాసులారా మరి మనం ఆ ప్రార్థనలోకి వెళ్దామండి. అంత ఫస్ట్ సెక్షన్ మనం ఆ సంఘం కోసం చేద్దామండి. మా సంఘ దర్శనం కోసం, మా సంఘ పరిచయాల కోసం భారంగా ప్రార్థన చేద్దామండి. నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలు ఏకీపించేందుకు కోరుతున్నాను. ఒకవేళ మీకు సంఘ దర్శనం పాయింట్స్ తెలియకపోయినట్లయితే స్క్రీన్ పైన వస్తుందండి. పాయింట్స్ కోసం నాతో కలిసి ఏకీపించేందుకు కోరుతున్నాను. మౌనతర మా గనుడ నది తీడ ఇంతవరకు మాకు ఎలాంటి నా పైన రాకుండా కాచి కాపాడిన మీకు వ్యాసు బాగా చెల్లిస్తాం ప్రభావం ప్రభావం ఇంతవరకు ప్రభావం మమ్మల్ని ప్రభావ మరి సజీవ లెక్కలో ఉంచి ప్రభావ మరి ఈ యొక్క ప్రభావ మరి ప్రమాదకర సిచ్యువేషన్లో ప్రభావ మరి మమ్మల్ని కాచి కాపాడేందుకు ప్రభావ మీకు వ్యాసు చెల్లిస్తాం ప్రభావం ప్రభావ ఈ సమయంలో ప్రభావ మా సంఘ దర్శనం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మీరే మాకు సాయం తెచ్చమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా సంఘం ఇచ్చిన పాయింట్స్ బట్టి మీకు చెల్లిస్తాం ప్రభావ ప్రభావ ద వెరీ ఫస్ట్ పాయింట్ ప్రభావ 3 డేస్ ప్రభావ మరి 3 డేస్ ప్రార్థన ఆరాధన వాక్య సమయం ప్రభావ మరి మీరే సాయం తెచ్చడం ప్రార్థన ప్రభావ మరి 137 డేస్ ప్రభావ మరి జయకరంగా జరిగించిన మరి విధానం బట్టి వ్యాస చెల్లిస్తున్నాం ప్రభావ మరి గడిచిన మాసంలో అన్ని ప్రభావ మరి మీరే ప్రభావ మరి జయవంతంగా జరిగించారు. ఇంకా రానున్నది ఆ దినములు కూడా ప్రభావ మరి మీరు జరిగేసరి మేము విశ్వసిస్తున్నాం ప్రభావ మరి మీరే ప్రభావ ప్రతి దినం ప్రభావ మరి పాటలు మేము చెందుతున్నారు మరి ప్రతి దినం ప్రభావ మరి మా ప్రార్థన ఆలకిస్తున్నారు ప్రభావ విజ్ఞాపనం చేసుకుని మాకు సమయం ఇచ్చినందుకు చేస్తాం. ప్రతి దినం ప్రభావ మీ వాక్యంతో మమ్మల్ని సరి చేస్తున్నారు ప్రభావ మీ వాక్యంతో మమ్మల్ని సరి చేస్తున్న విధానం బట్టి మీకు వ్యాస చెల్లిస్తున్నాం ప్రభావ మరి నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటు ప్రభావ సాయం తెచ్చామంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మీరే ప్రభావ మరి ప్రార్థన ప్రభావ అన్నిటికీ ఆధారం ప్రభావ మరి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభావ మరి కేవలం ప్రభావ మరి ప్రార్థన ద్వారా ప్రభావ మరి మేము జయించగలుగుతాం ప్రభావ మరి పాండమిక్ ప్రభావ మరి మేమైతే ఏం చేయలేం ప్రభావ సైంటిస్టులు ఏం చేయలేకపోతున్నారు, డాక్టర్లు ఏం చేయలేవు, కానీ ప్రభావ మరి ప్రార్థన ఉంటే ఏదేదో జరుగుతుంది ప్రభావ ఆ విధంగా ప్రభావ మాకు మంచి నూతన ప్రార్థన గుంపులు మాకు దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నాం. మరి కరపత్ర పరిచర్య ప్రోత్సాహం కోసం ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభావ మరి కరపత్రం ప్రభావ ఒక కరపత్రం ఇస్ నాట్ సింగిల్ పేపర్ ఒక ఆత్మ ఒక ఆత్మ రక్షింపబడుతుంది ఒక కరపత్రం వల్ల ఒక ఆత్మ రక్షింపబడ చాలా ఇంపార్టెంట్ మరి చాలా విలువైనది మరి మేము మరి ఇప్పుడైతే ఫిజికల్గా వెళ్ళలేకపోతాం, కానీ మాకు సోషల్ మీడియా చెప్పదా సోషల్ మీడియా వాడుకొని మీ గురించి చెప్పే కృపత ప్రార్థన చేసాం. సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్ టూల్ చాలా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ మరి మీ మరి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ మరి వాక్యం ప్రచురించే కృపదేశం మరి దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇస్ అస్ మరి వీ ఆర్ ద వాకింగ్ గాస్పెల్ మా జీవితం చదువుకునే కరపత్రం ఉండే కృప మాకు దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నాం. మరి మేము మరి బయటకు లోకంకి వెళ్తున్నప్పుడు మరి మా జీవితం చదువుకునే ప్రభావ మరి మా స్నేహితులు, మా బంధుమిత్రులు ప్రభావ చూసే మరి వీళ్ళు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అని ప్రభావ మా జీవితాల ద్వారా ప్రభావ వాళ్ళు మీ దగ్గర రావడానికి కృప దయచేయం. అవును ప్రభావ మేమే ప్రభావ చదువుకునే కరపత్రంగా ఉండాలి ప్రభావ సాయం దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి
సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు కృషి ప్రభావం ప్రభావ మరి మా సంఘం ప్రభావ స్పిరిచువల్గా గ్రో కావాలి ప్రభావ సాయం తెచ్చాం ప్రారంభంలో అవును ప్రభావ సంఘ ఆత్మీయ ఎదుగుదల ప్రభావ మీ అందరం పాలు భాగస్వాములు ఉండడానికి ప్రభావ మీరే కృప తెచ్చామంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ప్రభావ సంఘం ప్రభావ మరి దినదినము ఆత్మీయంగా ఎదగాలి ప్రభావ సాయం తెచ్చాం ప్రభావ నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రభావ మరి స్పిరిచువల్గా కూడా గ్రో కావాలి ప్రభావ సంఘం ప్రభావ ఫిజికల్ గ్రోత్ కోసం కూడా ప్రార్థన ప్రభావ సంఘం ప్రభావ మరి అంచెలంచెలుగా ఎదగడానికి ప్రభావ మీరే కృప సాయం తెచ్చామంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి అతి ముఖ్యంగా మరి మేము ప్రేయింగ్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్స్ ప్రభావ మరి ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ప్రభావ ఇట్స్ నాట్ లైక్ ఒక్క ఫ్యామిలీలో కాదు ప్రభావ ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉంటాం ప్రభావ మీరే సాయం తెచ్చామంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ఆ ప్రభావ మరి మేము ప్రభావ సంఘ ఆరాధన ప్రభావ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రభావం మేము ప్రభావ మా కుటుంబాల ప్రభావ కుటుంబ ఆరాధన చేస్తూ ప్రభావ మరి మా కుటుంబంలో ఆ సమస్యల ప్రభావ తీరులాగా సాయం తెచ్చాం ప్రయాసం ప్రతి కుటుంబం ప్రభావ మరి ఉదయకాలం కానీ లేకపోతే సాయంత్రకాలం కానీ ప్రభావ మరి కలిసి ఏకగట్టుగా ప్రభావ మరి మీకు ఆరాధన చేయాలి ప్రభావ మరి మీ సన్నిధిలో ప్రభావ మరి గడపడానికి కృప తెచ్చామంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభావ సాయం తెచ్చి కృప తెచ్చామంటే ప్రభావ కుటుంబ ఫ్యామిలీ ప్రైస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకోవడం కృప తెచ్చిన ప్రభావ మరి పాండమిక్లో ప్రభావ మరి ఈ లాక్డౌన్లో ప్రభావ మాకు చాలా సమయం ఉంటుంది ప్రభావ ప్రతి కుటుంబంలో ప్రభావ ఫ్యామిలీస్ టుగెదర్ ఇన్ ద హోమ్ ప్రభావ మరి వాళ్ళు ప్రభావ మరి కలిసి కట్టుగా ప్రభావ మరి కుటుంబ ప్రార్థన ఒక ప్రభావ ఇంపార్టెన్స్ తెలుసుకోవడం ప్రభావ ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రభావ కుటుంబ ఆరాధన చేయడానికి మీ కృప దయచేయమంటూ ప్రార్థన చేస్తాం ప్రభావ ఫాదర్ గారు మేము ప్రేయింగ్ ఫర్ మరి సువార్తగా సిద్ధపరచడం కోసం ప్రార్థన చేస్తున్నాం మరి మాకు ఇచ్చిన ఈ యొక్క పాయింట్ బట్టి మీకు వ్యాసం తెలుస్తున్నాం అవును ప్రభావ మరి సువార్తకు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి యూ కమ్ టు ఎండ్ డేస్ ప్రభావ అవును ప్రభావ మీరైతే అపవాది వస్తాడు ప్రభావ క్రీస్తు వలె ఉంటాడు క్రీస్తు వలె మాట్లాడతా కానీ క్రీస్తు కాదు ప్రభావ మరి మేము ప్రభావ అలాంటి దొంగ బోధలకు ప్రభావ లొంగకూడదు ప్రభావ అంటే ప్రభావ మరి నిజమైన సువార్తకు లేవనెత్తమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ సంఘం నుంచి సువార్తకు లేవనెత్తు ప్రభావ సంఘం నుంచి పాస్టర్స్ రావాలి ప్రభావ సంఘం నుంచి ఎవాల్యూషన్ రావాలి ప్రభావ సంఘం మిషనరీస్ రావాలి ప్రభావ మీరే సాయం తెచ్చాం ప్రభావ సంఘం లీడర్స్ రావాలి ప్రభావ ద వన్ హూ లీడ్ ద పీపుల్ ప్రభావ లీడర్స్ రావాలి సాయం తెచ్చాం ప్రభావ నిజమైన సువార్త బోధించే నాయకులు కావాలి నిజమైన సువార్త బోధించగల పరిచారకులు మా సంఘం రావాలి నిజమైన సువార్త బోధించే ప్రభావ సువార్థకులు ప్రభావ మా సంఘం నుంచి రావడానికి కృపదర్శనం ప్రభావ మరి మేము ప్రభావ మరి బయట ఈ లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే కృపదర్శనం ప్రభావ మరి యంగ్ బాయ్స్ కోసం యంగ్ పీపుల్ కోసం నాట్ ఓన్లీ ఏజ్ ఇస్ నాట్ లిమిట్ ప్రభావ మరి ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రభావ మీ కొరకే ప్రభావ మరి సువార్త ప్రకటించారు ప్రభావ మరి పుల్పేట ఎక్కే కాదు ప్రభావ మరి మా మాట ద్వారా ప్రభావ మా స్కూల్లో ప్రభావ మరి మా ఇళ్ళల్లో ప్రభావ మరి మా ఫ్రెండ్స్తో ప్రభావ షేర్ చేసుకున్న ప్రభావ గాస్పెల్ ప్రభావ మరి మేము ప్రభావ మరి బలమైన సువార్థికులు ఉండడానికి కృపదర్శనం అదేవిధంగా డిసాబుల్షిప్ మేము ఇంపార్టెన్స్ చేయాలి సాయం తెచ్చామంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మీ మీద ప్రభావ మరి డిసాబుల్షిప్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి ప్రభావ మరి వీ బీన్ ట్రైన్డ్ బై ఎల్డర్స్ ప్రభావ మరి మా మాకు పాస్టర్స్ ద్వారా మేము ట్రైన్ అయ్యాం ప్రభావ మేము కూడా ప్రభావ ఆ ట్రైనింగ్ the next generation pass their problem. It's not like one time thing primary discipleship. It has to be passed on to the next generation. The church లో ఒక డిసైపుల్ ఉండాలి primary ఒక డిసిప్లిన్ ఉండాలి డిసైపుల్ ఉండాలి మీద primary సర్వలోకాన్ని primary పోయి శిష్యులుగా చేయమని మాకైతే ఆజ్ఞించారు మేమైతే primary డిసైపుల్షిప్ ఇంపార్టెన్స్ ఇచ్చే కృపత ఇచ్చామంటే ఇట్స్ నాట్ లైక్ ఏ మోనార్కిజం కాదు కానీ primary ప్రతి ఒక్కరికి primary అది ఇంపార్టెంట్ కృపత ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి సంఘ పరిచయలో పాల పంపులు ప్రభావ సంఘం కోసం ప్రతి ఒక్కరు ప్రభావ సంఘ పరిచయలో పాల పంపులు ఉండే కృపదేశం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ సంఘంకి వచ్చాము వెళ్ళిపోయాం కాదు కానీ ప్రభావ మరి మీ సంఘంలో ప్రతి ఒక్కరు ప్రభావ మరి పాల్గొండే కృపద ఇచ్చామంటూ సహాయం ఇచ్చామంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మాకు ఇచ్చిన టాలెంట్స్ ఇస్ యువర్ టాలెంట్ ప్రభావ మాదైతే ఏం లేదు కానీ ప్రభావ మరి మీ ఇచ్చిన తలాంతుని ప్రభావ మరి మీ సేవకే ప్రభావ మీ కొరకు ఉపయోగించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం ప్రభావ సాయం తెచ్చామని ప్రభావ మరి మా తలాంతులు మాది కాదు ప్రభావ మా తలాంతులు ప్రభావ మరి పెంట కుప్పతో సమానం కానీ ప్రభావ మరి మాకు ఇచ్చిన మీ యొక్క తలాంతుని ప్రభావ మరి మీకోసం ప్రభావ మీ రాజ్య విస్తరణకు వాడితే ప్రభావ మాకు ఆశీర్వాదం ప్రభావ మరి మాకు దీవెన ప్రభావ మరి సంఘంగా వచ్చే ప్రతి ఒక్కరు ప్రభావ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాజ్ అ టాలెంట్ ప్రభావ మరి ఆ టాలెంట్ని ప్రభావ మరి మీ కొరకు ఉపయోగించే కృప వాళ్ళ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అతి ముఖ్యంగా ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్ ప్రభావ మరి ఆత్మ సంపాదన కృషి ప్రభావం ప్రభావ ఒక్క ఆత్మ రక్షణ పడితే మేము ఎందుకు ప్రభావ ఫాదర్ గాడ్ ప్రభావ మరి మేము ప్రభావ ఆత్మ రక్షించకపోతే మేము ఇంత బ్రతికేందుకు ప్రభావ సహాయం ప్రభావ ఒక్క ఆత్మ రక్షణ పడితే పరలోకంలో ఇంత సంతోషం ఎంత సమాధానం ప్రభావ ఎంత ఇట్స్ జాయ్ఫుల్ అకేషన్ ఫర్ యూ ప్రభావ మరి ప్రభావ మేము ప్రభావ ఆత్మ రక్షించడం కృపద ఇచ్చామంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మేమైతే ప్రభావ రక్షణ పడ్డాం ప్రభావ మేమైతే మేము గురించి తెలుసుకున్నాం ప్రభావ మీతో ప్రభావ మీ ప్రేమను
తెలుసుకున్నాం కానీ ప్రభావ మరి చాలామంది అనేకులు ప్రభావ మరి మీ పేరు తెలియక నశించుతున్నారు ప్రభావ. వాళ్ళని మేము కాపాడిన కృప దయచేయమని ప్రార్థన ప్రభావ. కేవలం ప్రభావ కనీసం ఒక్క ఆత్మ ప్రభావం మేము మా జీవితకాలంలో రక్షించడానికి కృప దయచే ప్రభావ. ఆత్మ ప్రభావ మీ సంఘాన్ని తీసుకోవాలి, వాక్యంలో చేయాలి ప్రభావ. మరి మీ కొరకు సాక్షి జీవించే కృప మాకు దయచేయమని ప్రభావ. మేము ఆత్మ మా సంఘం ప్రభావ ఆత్మ సంపాదించే సంఘంగా ఉండాలి ప్రభావ. సహాయం ఇచ్చామని కృప ఇచ్చామని ప్రార్థన ప్రభావ. మరి మాకు ఇచ్చిన ఈ యొక్క పాయింట్స్ బట్టి వ్యాస ప్రభావ జాయిన్ విజన్ ప్రభావ ఇస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్ ఇయర్ ప్రభావ. ప్రతి సంవత్సరం ప్రతి దినం ప్రభావ మేము ప్రభావ ఈ పాయింట్స్ ప్రభావ మా జీవితాలు అనుభవించుకొని ప్రభావ ముందుకెళ్ళి కృప ఇచ్చామని ప్రార్థిస్తాం ప్రభావ. ఫాదర్ గారు వి ప్రేయింగ్ ఫర్ జాయిన్ ప్రభావ. మరి మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తాం. వేరియస్ మినిస్ట్రీస్ ప్రభావ మాకు ఇచ్చిన మినిస్ట్రీస్ బట్టి మీకు వ్యాస చెల్లిస్తున్నాం ప్రభావ. మరి మేమైతే ప్రభావ మరి ఫిజికల్గా చేయలేకపోతున్నాం కానీ ప్రభావ మరి మీ ఆన్లైన్ చేసుకోవడానికి ఇచ్చిన టైం బట్టి ప్రభావ ఇచ్చిన సౌకర్యం బట్టి ప్రభావ మీకు చెల్లిస్తున్నాం ప్రభావ. మీ ప్రేయింగ్ ఫర్ ఉమెన్స్ మీటింగ్ ప్రభావ ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే ప్రభావ ఫర్ ద గ్యాదరింగ్ ఇన్ జూమ్ అండ్ యూట్యూబ్ ప్రభావ. మరి ఇచ్చిన మా మినిస్ట్రీ బట్టి చెల్లిస్తున్నాం. ద ప్రేయింగ్ ఫర్ చర్చ్ నీడ్స్ అండ్ ఎవ్రీబడి నీడ్స్ ప్రభావ సాయం చేసినందుకు మీకు చెల్లిస్తున్నాం. ప్రేయింగ్ ఫర్ ZYF ప్రభావ. మరి ప్రభావ మేము ఫిజికల్గా మీట్ కాలేపోయినట్టు మాకు ఇచ్చిన జూమ్ ప్లాట్ఫామ్ బట్టి చెల్లిస్తాం ప్రభావ. ఎవ్రీ సాటర్డే ప్రభావ వి గ్యాదరింగ్. థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ గివెన్ us ఫాదర్ గారు. ఎస్పెషల్లీ వి ప్రే ఫర్ ద VBS ఫాదర్ గారు ప్రాజెక్ట్ 2 days సక్సెస్ఫుల్గా చేశారు ప్రభావ. వి గోయింగ్ ఫర్ 3rd day రేపు మరి లాస్ట్ డే వి కాంట్ డూ ఇట్ బట్ దిస్ ఇయర్ ఫాదర్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేస్ యూ హావ్ గివెన్ us to do the VBS online VBS doing the very first time. బట్ మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు చెల్లిస్తున్నాం ప్రభావం. మేము ప్రేమ నరోదయ ప్రార్థన కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి బ్రాంచ్ చర్చెస్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ముఖ్యంగా ప్రభావ బైబుల్ ఇన్స్టిట్యూట్ ప్రభావ మరి ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే జూమ్లో జరుగుతుంది ప్రభావ. దాని బట్టి చెల్లిస్తున్నాం ప్రభావ. మేము ప్రభావ ట్రైన్ అయ్యే ప్రభావ మరి బైబుల్ని మంచిగా నేర్చుకోవడానికి కృప తెచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రభావ మాకు ఇచ్చిన యొక్క వేరియస్ మినిస్ట్రీస్ బట్టి మీకు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాం ప్రభావ. మేము ప్రేయింగ్ ఫర్ జాయిన్ బిల్డింగ్ ప్రభావ. మీ చిత్ర ప్రభావ ఈ బిల్డింగ్ మాకు దయచేయమంటే ప్రార్థన చేస్తున్నాం. ఫాదర్గా మేము ప్రేయింగ్ ఫర్ పాస్టర్స్ ప్రభావ. మరి జాన్ పాలం కోసం దానికోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. మీ సేవలో ప్రభావ ఇంకా ముందుకెళ్ళి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి వాళ్ళకి మంచి బలాన్ని దయచేయమంటూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల కుటుంబాన్ని దీవించమంటూ ప్రార్థిస్తున్నాం. ఫాదర్ ప్రే ఫర్ డేవిడ్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి మీరే ప్రభావ వాళ్ళని దీవించి ఆశీర్వదించడం ప్రార్థన. మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని దయచేయడం ప్రార్థన. ప్రే ఫర్ రూబెన్ అంకుల్ అండ్ ఫ్యామిలీ ప్రభావ. మరి వాళ్ళ పిల్లల్ని దీవించి ఆశీర్వదించడం ప్రార్థన. వాళ్ళ ప్రభావ మంచి బలాన్ని మంచి శక్తిని దయచేయమని ప్రార్థన. ప్రే ఫర్ ఎవాంజలిస్ట్, ప్రే ఫర్ లేడీస్ ఫాదర్ ప్రేయింగ్ ఫర్ జాయిన్ వారియర్స్ ప్రభావ. మరి మీరే ప్రోత్సాహం తెచ్చే ప్రతి ఒక్కరి ప్రభావ బలపరుస్తున్న విధానం బట్టి వ్యాస చేస్తూ ప్రభావ. ఇంకా ముందున్న సమయం మొత్తం మీకే అప్పగిస్తూ వేస్తున్న ప్రార్థన తండ్రి. మరి కొద్ది సమయం మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకొని దేవునామం మేము పలుకుతామండి. పాట సంఖ్య 357 357 రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అన్న పాట పాడతాం. 357 357. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని నాగించి నీవు యేసుని చూచిన హత్తులే నింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులే నింపు పొందేదవు. రమ్మనుచున్నాడు
చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు చీకటి వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు సకల వ్యాధులను స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు మన సెకండ్ సెక్షన్కి వచ్చామని ప్రార్థనలో ఈ సెకండ్ సెక్షన్ మనం మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి మన దేశంలో కోవిడ్ ఎక్కువగా వ్యాపిస్తుంది, ఈ లాక్డౌన్ ఉంది, వీటి కోసం ప్రార్థన చేద్దామండి. అండ్ వి గోన్ ప్రే ఫర్ కోవిడ్తో చాలామంది బాధపడుతున్నారు కండి, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామండి. మా నతుర మా గరుడ ద్వితీయ ప్రభావ ఇంత మనం కాచి కాపాడేది ప్రభావ మీకు ఆచరిస్తాం ప్రభావ ఈ సమయంలో ప్రభావ మరి మేము మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మా దేశాన్ని రక్షించబడ్డ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మా దేశాన్ని ఒక్కసారి చూడే ప్రభావ మా దేశాన్ని చూసి కనుకరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మా దేశంలో ప్రభావ మరి కోవిడ్ ప్రభావ చాలా ఎక్కువగా విస్తరిస్తుంది ప్రభావ మరి మీరే ప్రభావ మరి దాన్ని అరికట్టమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ సహాయం తెచ్చామంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి మా దేశంలో ప్రభావ మరి మా రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ మరి ప్రేయింగ్ ఫర్ క్యాపిటల్ ఢిల్లీ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది ప్రభావ మరి దాని ప్రభావ మీరే కంట్రోల్లో తీసుకురామంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రేయింగ్ ఫర్ స్టేట్స్ మహారాష్ట్ర ప్రభావ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రేయింగ్ ఫర్ కర్ణాటక ప్రభావ రాష్ట్రాల ప్రభావ ఎక్కువగా ఉంది ప్రభావ మరి మీరే ప్రభావ మరి వాటిని తగ్గించమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మన దేశాన్ని చూడయ్యా, ఒక్కసారి రక్షించయ్యా ప్రభావ ప్రేమ
లీడర్స్ మా లీడర్స్ కోసం ప్రార్థిస్తాం. మేము ప్రేయింగ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్, మేము ప్రేయింగ్ ఫర్ ప్రెసిడెంట్, మేము ప్రేయింగ్ ఫర్ స్టేట్ మినిస్టర్స్, ప్రేయింగ్ ఫర్ ఎంపీస్, మేము ప్రేయింగ్ ఫర్ ఎమ్మెల్యేస్. మరి ప్రతి ఒక్కరు మంచి జ్ఞానం తెచ్చాము ప్రార్థిస్తాం. పాండమిక్ సమయంలో మరి కోవిడ్ సమయంలో మరి లాక్డౌన్ సమయంలో మరి రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలో సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం. మరి పాండమిక్లో మరి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి మరి స్టెప్స్ తీసుకోవాలో మరి మీరే వాళ్ళకి మంచి జ్ఞానం తెచ్చామని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చాం. మరి ప్రజల నుంచి పాలించే వాళ్ళు మరి వాళ్ళకి మరి రెస్పెక్ట్ దెమ్, వి ప్రే ఫర్ దర్ హెల్త్, వి ప్రే ఫర్ దర్ ఫ్యామిలీస్. మరి వాళ్ళు కూడా మరి ఆ జనాలు ఏ విధంగా సేవ చేయాలో సాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశాన్ని చూడయ్యా మరి మా భారతదేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. మరి మేము ప్రే ఫర్ ఓల్ ఇండియా, మరి మా దేశాన్ని మరి కాచి కాపాడమంటూ ప్రార్థన చేస్తున్నాం. మరి కోవిడ్ బారి నుంచి మరి సాయం. ఇప్పుడైతే లాక్డౌన్ ఉంది, పార్షియల్ లాక్డౌన్ ఉంది. మా స్టేట్లో మరి చాలామందికి జాబ్స్లో చాలామంది మరి అదే ఆన్ ద స్ట్రీట్స్ మరి ఆ పావర్టీ లైన్స్ డ్రాప్ డౌన్. మరి చాలామంది ద మెనీ పీపుల్ నన్న పావర్టీ లైన్ ఇప్పుడు మరి మా కంట్రీలో మరి ద బేసిక్ నెసెసిటీ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ కూడా చాలామందికి దొరకటం లేదు. చాలామంది వేరే దే ఆర్ మెనీ డెత్స్ డ్యూ టు హంగర్. మరి కోవిడ్తో ఎన్ని మరణాలు ఆకలితో కూడా చాలామంది మరణిస్తున్నారు. మా దేశాన్ని పరిస్థితిని మార్చమంటూ ప్రార్థన చేస్తున్నారు. మా దేశ స్థితిని మార్చమంటూ ప్రార్థన చేస్తున్నాం. రక్షించే ఒక్కసారి మా దేశాన్ని చూడే మా దేశాన్ని చూసి రక్షించడం. మా సంఘంలో అనేకులు కోవిడ్తో బాధపడుతున్నారు. వాళ్ళని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘస్థులు వారి కుటుంబ సభ్యులు కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళని చూసి వారిని కనుకరించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చామంటే ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వాళ్ళని మరి మీరే దర్శించి మీరే వాళ్ళకి రికవరీ అయ్యేలా కృప తెచ్చామని ప్రార్థన చేస్తున్నాం. మరి మా సంఘస్థులు అనేకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు. మరి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరే వాళ్ళ కుటుంబంలో ఆదరణ దయచేయమని ప్రార్థన. మేమైతే కేవలం ప్రార్థించగలుగుతాం. మీరు మరి ఆ కుటుంబంతో ఉండి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఫాదర్ గాడ్, యూ ఆల్సో ప్రేయింగ్ ఫర్ పాలస్తీన్, ఇజ్రాయెల్. మరి దేర్ ఇస్ ఎ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ పాలస్తీన్. మరి మీరు ఎంచుకున్న దేశం ఇజ్రాయెల్. ఫాదర్ ఈజ్ యువర్ పీపుల్. మరి పాలస్తీన్ మరి మీరు మరి ఆ దేశాన్ని ఇజ్రాయెల్కి స్వాస్థంగా దేర్ ఇస్ ఎ వార్ ఆఫ్ దేర్. అనేక వెరీ మెనీ ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ డైయింగ్. మరి మీరే ఆ యుద్ధాన్ని ఆపమంటూ ప్రార్థన చేస్తున్నారు. ఫాదర్ గాడ్, ప్లీజ్ గివ్ us పీస్. మరి దే టెలింగ్ దట్ దే World War III అని అంటారు. మరి ఒకవేళ లెబనాన్ జాయిన్ అయింది ఆ వార్లో. మరి మీరే అక్కడ యుద్ధ వాతావరణం తీసేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే అక్కడ మరి పీస్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు లేకుండా కృప దయచేయమని ఫాదర్ గాడ్, వి నో ద ఎండ్ టైమ్ ఈస్ కమింగ్. మరి వి కమింగ్ టు ద వెరీ ఎండ్. మరి మీరే మాతో ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ఎస్పెషల్ ప్రే ఫర్ దిస్ కోవిడ్ పాండమిక్ ఇన్ ఇండియా. మా ప్రపంచంలో మా దేశం నుంచి తీసివేయమంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇట్స్ నాట్ మరి డాక్టర్స్ వల్ల కాదు, సైంటిస్ట్ వల్ల కాదు, లీడర్స్ వల్ల, మా వల్ల అస్సలు కాదు. మరి కేవలం మీ ద్వారా అవ్వద్దు. ఓన్లీ యూ కెన్ టేక్ అవర్ దిస్ పాండమిక్, ఓన్లీ యూ కెన్ టేక్ అవర్ దిస్ కోవిడ్. మరి సాయం తెచ్చే మరి మీరే ఉండ కృప తెచ్చేవాడుతూ వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు మనం ప్రార్థనలో ఏకీపించామేనండి. మన సంఘం కోసం ప్రార్థన చేసామండి. మన దేశం కోసం ప్రార్థన చేసామండి. ఈ కోవిడ్ కోసం ప్రార్థన చేసామండి. ఇప్పుడు మన థర్డ్ సెక్షన్లోకి వెళ్దామండి. ఇది మన ఫైనాన్స్ సెక్షన్ అండి. ఈ ఫైనాన్స్ సెక్షన్లో వి ప్రేయింగ్ అబౌట్ ఆర్ సెల్ఫ్. మన వ్యక్తిగత ప్రార్థన అండి. నా వ్యక్తిగత ప్రార్థన అండి. మీకేమైనా వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్ నీడ్స్ ఉంటే, ఇంకా మీ కుటుంబ అవసరాలు ఉంటే, ఇంకా మనకు తెలిసిన వారు ఆ బంధుమిత్రులు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రిపరేషన్ అండి. వ్యక్తిగతంగా సిద్ధపడదామండి. మనం ఉదయకాలం నుంచి తప్పు చేస్తుంటే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు సిద్ధపడితే వెళ్దామండి. మరి ప్రార్థనలోకి వెళ్ళే ముందు పాట పాడుకొని దేవుని నామం మహిమపరుద్దామండి.
పాట సంఖ్య 329, 329. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా అన్న పాట పాడదాం. 1, 2, 6 వచనాలు పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనెంచి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనెంచి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నావాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నావాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, నీరు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా, పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. మరి మనం లాస్ట్ సెక్షన్లోకి వచ్చామండి. ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్ మన పర్సనల్ ప్రేయర్స్ అండి, వ్యక్తిగత ప్రార్థన సమయం అండి. ఇప్పుడు మనం మీనా వ్యక్తిగతంగా మనకి అవసరం ఉంటే వాడి కోసం ప్రార్థన చేద్దామండి. అండ్ ముఖ్యంగా సిద్ధపాటు ప్రార్థన అండి. ఇప్పుడు మనం సిద్ధపరచుకొని మన వాక్యంలోకి వెళ్ళే ముందు మనం సిద్ధపరచుకుందామండి. మౌనతుడ మహాగౌడ నదితీర ఎంతో మరి మాకు ఎలాంటి అపాయం రాకుండా కాచి కాపాడేది మరి మీకు వేరాసు చెల్లిస్తాం. అవును మరి అద్వితీయుడు మహాగణుడి ప్రభావ నీకు వ్యాస చెల్లిస్తాం. ప్రభు సమయంలో ప్రభావ మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభావ మీకు
మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ. మేమైతే ప్రభావ మరి పాప ఒప్పుకొంచున్నాం ప్రభావ. దయతో మన్నించిన ప్రాయసం ప్రభావం ప్రభావ ఏదో పాపలను ఒప్పుకొంచున్నాం ప్రభావ మరి ఉదయకాల సమయం ఇప్పుడు ప్రభావ మరి ప్రభావ మీకు అంగీకారం కాని పని చేసిన ప్రభావ దయతో మన్నించమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నా మాటలో ప్రభావ, నా చూపుల్లో ప్రభావ, నా తలంపుల్లో ప్రభావ, నా చేతుల్లో ప్రభావ మీకు అంగీకారం కాని పని నేను చేసిన ప్రభావ దయతో మన్నించి ప్రభావ క్షమించమంటూ ప్రార్థన చేస్తున్న ప్రభావ. నా ఒక వ్యక్తిగతంగా ప్రభావ మరి పర్సనల్ నీది కోసం ప్రార్థన చేస్తున్న ప్రభావ నాకు ఇచ్చిన జాబ్ బట్టి ప్రభావ మీకు అసలు చేసిన ప్రభావ. అదేవిధంగా ప్రభావ ఏదో ఎయిర్పోర్ట్ ఎగ్జామ్ రాసాను ప్రభావ మరి మీ చిత్రంలో ప్రభావ నాకు జాబ్ తెచ్చామని ప్రార్థన చేస్తున్న ప్రభావ. సంఘ జీవితంలో ప్రభావ, నా వ్యక్తిగత జీవితంలో ప్రభావ నాకు తోడే ఉన్నందుకు ప్రభావ నీకు చేస్తున్నాం ప్రభావ. మరి ప్రభావ మా కుటుంబ అవసరాలు ప్రభావ మీరే తీర్చుకోవడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఫాదర్గా మీ ప్రేమ ప్రభావ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ప్రభావ, ఆశీష్ వాళ్ళ డాడీ ప్రభావ మరణించారు ప్రభావ. మరి మీరే ప్రభావ కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ప్రభావ, సుమిత ఆంటీ ప్రభావ, మరి ఆంటీ ప్రభావ బీబీ నైగా ఉంది ప్రభావ. మరి మీరే ప్రభావ మరి బీబీని తగ్గించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి ప్రభావ ఆర్ట్ ప్రభావ చాలా లెస్ బిట్ చేసుకుంది ప్రభావ. మరి మీరే ప్రభావ ఆర్ట్ని ప్రభావ మంచిగా హీల్ చేయమని ప్రార్థన చేస్తాం ప్రభావ. ఫాదర్ గారు అతి ముఖ్యంగా ఫాదర్ గారు హ్యాస్ బి గోయింగ్ టు వర్డ్ ప్రభావ. మరి మీ వాక్యానికి వెళ్చిన ప్రభావ. మరి మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీ వాక్యం ప్రభావ 2 అంచెలు కట్టడం ప్రభావ. మరి మీరే ప్రభావ మీ వాక్యంతో అదో మాట్లాడమంటే ప్రార్థన చేస్తుంటాం. మీరే ప్రభావ మీ వాక్యంతో మమ్మల్ని ఖండించి ప్రభావ. మరి మీ వాక్యంతో సరి చేయమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి మేము చేసిన మా తప్పుల తర్వాత మన్నించి ప్రభావ, మా తిగ్రహం లేదా మన్నించి ప్రభావ మీ వాక్యంతో మమ్మల్ని సరి చేయమంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఫాదర్ గారు మరి మీ వాక్యంతోనే ప్రభావ మరి మేము బలపడేది ప్రభావ. మరి వాక్యానికి వెలుచుండగా ప్రభావ మీరే మాకు సాయం దయచేయమని అడుగుతూ ఏసే నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ఇంతవరకు నాతో పాటు ప్రార్థనలు ఏకీపించి మీ అందరికీ కృతజ్ఞతలు అండి. ఇంతవరకు మనం ప్రార్థన చేసిన పాటలు పాడాము అండి. ఇప్పుడు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టైంకి వచ్చామండి. వాక్యదానం ఆ టైంలోకి వచ్చామండి. మన మధ్య బ్రదర్ భరత్ కుమార్ గారు ఉన్నారు. వారు మనకి రోమిల్ రాసిన పత్రిక పైన ధ్యానాలు ఇస్తారండి. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్స్ అండి ఇవి. ఆల్రెడీ అంకుల్ మనకి 2 పార్ట్స్ తీసుకున్నారండి. ఈరోజు 3వ భాగం చెప్పబోతున్నారు. మీ దగ్గర ఒకవేళ బుక్ ఇంకా పెన్ ఉంటే కనుక తీసుకొని రాసుకోండి. ఎందుకంటే ఇది చాలా రోమిల్ రాసిన పత్రిక ఉన్న మొత్తం హిస్టరీ చెప్తున్నారు. దాని గురించి ఉన్న మొత్తం మర్మాలు చెప్తున్నారండి. మీరు వాక్యం విని మంచి బలపడాలని కోరుకుంటున్నాను. పాట సంఖ్య 390 390. పాపిని పిలిచావు పాప భారాన్ని మోసావు అన్న పాట పాడదాం. 1, 2 వచనాలు పాడదామండి. పాపిని పిలిచావు పాప భారము మోసావు, నన్ను పిలిచావు పాపినైనా నన్ను రక్షించావు, రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుండి తొలగించావు, రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుండి తొలగించావు, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా, పాపిని పిలిచావు పాప భారము మోసావు, నన్ను పిలిచావు పాపినైనా నన్ను రక్షించావు, మోషేను పిలిచావు ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు కానానుకు నీవు నడిపించావు, మోషేను పిలిచావు ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు కానానుకు
నీవు నడిపించావు. దావీదును నీవు కోరుకున్నావు, రాజుగా అభిషేకించావు. దావీదును నీవు కోరుకున్నావు, రాజుగా అభిషేకించావు. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. అక్కడ నిన్ను కలిసేదనని సెలవిచ్చిన నా ప్రియ ప్రభువా, పరిమళ ధూపము వేయవలెనని అహరోనుకు తెలిపిన ప్రభువా, అక్కడ నిన్ను కలిసేదనని సెలవిచ్చిన నా ప్రియ ప్రభువా, పరిమళ ధూపము వేయవలెనని అహరోనుకు తెలిపిన ప్రభువా, నా స్తుతులు అర్పించుటకు అర్హతనిచ్చిన నా ప్రభువా, నా స్తుతులు అర్పించుటకు అర్హతనిచ్చిన నా ప్రభువా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. ప్రచురించుటకు పిలిచావు, యాజక గుంపులో చేర్చావు. వచ్చేదనని సెలవిచ్చావు, కొనిపోయేదనని పలికావు. ప్రచురించుటకు పిలిచావు, యాజక గుంపులో చేర్చావు. వచ్చేదనని సెలవిచ్చావు, కొనిపోయేదనని పలికావు. అల్పుడనైనా నన్ను కోరుకున్నావు, దత్తపుత్రునిగా స్వీకరించావు. అల్పుడనైనా నన్ను కోరుకున్నావు, దత్తపుత్రునిగా స్వీకరించావు. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. పాపిని పిలిచావు, పాప భారము మోసావు. నన్ను పిలిచావు, పాపినైనా నన్ను రక్షించావు. రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుండి తొలగించావు. రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుండి తొలగించావు. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొంచు మిమ్మును గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సియోను ప్రియులందరికీ కూడా మరొక మారు శుభములు. రోమా పత్రికను మనము అధ్యయనం చేయుచున్నాము. ఈ దినమందు మొదటి అధ్యాయంలో 8 నుంచి 15 వచనాలు ధ్యానిద్దాం. ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, మా రక్షక, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక తండ్రి. ఈ విపత్కర పరిస్థితుల్లో నాయన నీ రెక్కల నీడ మాకు ఆశ్రయంను కలుగు చేసి, నీవు ప్రభా సంఘములో కలిగించినటువంటి ప్రేరణ బట్టి నీ వాక్యమును ధ్యానించుటకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు నాయన. ఆ దినమందు పౌలు నాయన రోమీలకు హెచ్చరించుటకై దేవుని సువార్తను ఏ రీతిగా నాయన ఆయన విశదపరిచి ఉన్నాడో మేము ధ్యానించునై ఉంటున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైన వాక్యమును ధ్యానించుచుండగా జ్ఞాన వివేచన కలిగిన ఆత్మను దయచేసి మా మనోనేత్రమును వెలిగించు. నీ దాసుని శిలువ చాటును మరుగుపరిచి ప్రతి మాట యందున్న సత్యమును ప్రభా చక్కనైన రీతిలో విడుదల చేయబట్టుకునైనా సిద్ధపరచు. వినువారికి క్షేమాభివృద్ధి కలుగునుగాక తండ్రి. ఈ అధ్యయనం అంతయు కృపగా నీ హస్తములకు అప్పగించుకొచ్చు. యేసునామమును ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము రోమీలకు రాసిన పత్రికలో 3వ వారానికి వచ్చినాము ధ్యానంలో. మొదటగా మనం చూసుకున్నాం పరిచయ వాక్యాలను చెప్పాను. పరిచయ వాక్యాలని కారణాలు ఏంటో, ఎందుకు రాశాడో, దీనివల్ల సర్వ ప్రపంచము ఏ రీతిగా అయితే ప్రభావితం చెందిందో కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత పౌలు యొక్క అభివాదం, ఆ యొక్క గ్రీటింగ్స్ని కూడా మనం తెలుసుకున్నాం. ఏ రీతిగా తనను తాను పరిచయం చేసుకున్నాడని. పరిచయం చేసుకున్న తర్వాత రోమీలేళ్ల తనకున్న తలంపులను ఇప్పుడు పౌలు 8 నుంచి 15 వచనాల్లో చెప్తా ఉన్నాడు. ఆ పరిచయం అయిన తర్వాత ఒక గొప్ప భక్తుడు అంటున్నాడు పౌలుని గురించి. ఆయనకట ఒక అపోస్తులుని యొక్క ఆసక్తి కలిగినటువంటి మనస్సు ఉన్నదట. బోధకుని యొక్క ఒక అపోస్తుని యొక్క ఆసక్తి ఉన్నది, బోధకుని యొక్క మనస్సు ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక కాపరి యొక్క హృదయం ఉన్నదట. తన యొద్ద తాను స్థాపించిన సంఘములు కానీ, వేరే సంఘములు కానీ, ఏ సంఘమైనా కానీ, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల ఎడల ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, నేను మీకు బోధ చేయనై ఉంటున్నాను, సువార్తను గురించి ప్రకటించడానికి నాకు ఆసక్తి ఉన్నది. నా కాంక్ష అంతా కూడా నా ప్రభు నాకు అప్పగించిన పనిని నేను చేయాలనేది. కానీ నేను మీకు ఈ బోధన చెప్పకముందు నేను ఎటువంటి వాడినో మీకు తెలియాలి కదా అని ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. యాక్చువల్గా తాను
వారి గురించి ఉన్న ఆసక్తిని ఏ రీతిగా చెప్తున్నాడంటే దానిని బట్టి పౌలు యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవచ్చు. 8-15 వచనాలు. అంత మాత్రమే కాకుండా ఒక కాపరికి కానీ, ఒక విశ్వాసికి కానీ ఉండవలసినటువంటి లక్షణాలు 8 లక్షణాలు ఈ 15 వచనాల్లో ఉంటే, ఈ యొక్క 8-15 వచనాలు ఉంటే, ఒక లక్షణము 16వ వచనంలో మనం చూస్తాం. తర్వాత మనం ధ్యానిద్దాం. 9 క్యారెక్టర్స్ ఆఫ్ వన్ హూ సర్వ్స్ గాడ్. ఈ యొక్క వచనాల్లో కీలకమైన ఒక మాట ఉన్నది. ఆ మాట ఏంటంటే మనము 10వ వచనంలో మనం చూస్తాము. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఆత్మయందు సేవించుచున్న వాడను నేనని చెప్పుకుంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ బై సర్వింగ్ గాడ్ ఇన్ ద స్పిరిట్? ఆత్మయందు సేవించుచున్నాను అంటున్నాడు. ఈ మాట కీలకమైన మాటగా ఉంటున్నది. ఈ సర్వింగ్ ఇన్ ద స్పిరిట్ అనే మాటకు గ్రీక్ పదము లాట్రియో, LATREUO, లాట్రియో అనే మాట వాడాడు. ఈ లాట్రియో అనే పదం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా ఆరాధించుటకు వాడబడింది. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల వేరే ఆరాధనకు ఈ మాట వాడబడినట్టుగా ప్రాముఖ్యంగా ఈ మాట జీవము కలిగిన నిజమైన దేవునిని ఆరాధించుట అనే మాట వచ్చిన చోటల్లా ఈ యొక్క లాటరీ అనే మాటను వాడారు. వర్షిపింగ్ గాడ్ ఇన్ ద స్పిరిట్ ఆర్ సర్వింగ్ గాడ్ ఇన్ ది స్పిరిట్. పౌలు అంటున్నాడు, నేను మీ ఎడల ఎటువంటి ప్రేమ కలిగినానో తెలుసుకోవాలంటే మనుషులు కాదు నాకు సాక్ష్యము, దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. ఎంత ధైర్యమో చూడండి. మనం చెప్పగలమా? నీ గురించి నాకు ఎటువంటి తలంపులు ఉన్నాయో ఇతను కాదు సాక్షి, నా దేవుడే సాక్షి అని మనం చెప్పగలమా? బట్ దిస్ మ్యాన్, ది బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడును, ఎన్నో అర్హతలు కలిగిన వాడుగా ఉంటూ తన హృదయమును బయలుపరచుతూ అంటున్నాడు, మీ ఎడల ఎంత చింత కలిగి ఉన్నానో మీరు తెలియనప్పటికీ కూడా మీ గురించి నిత్యము నేను ఆసక్తి గలవాడిని చెప్తున్నాడు. ఈ ఆత్మయందు సేవించుట అనే మాటలో ఉన్న లక్షణాలను ఈ 8 వచనాల ద్వారా మనము ఈ దినమందు తెలుసుకుందాం. మొట్టమొదటిగా 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మొట్టమొదటిగా ఈ హ్యాడ్ ఏ థ్యాంక్ఫుల్ స్పిరిట్, కృతజ్ఞత కలిగిన ఆత్మ ఉంటున్నాడు. ఈ మాట ఐ థ్యాంక్ యూ ఆల్, ఐ థ్యాంక్ మై గాడ్ ఫర్ యూ ఆల్, నా దేవునికి మీ అందరి నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానని పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. ఒక్క గలతీయులకు రాసిన పత్రిక తప్పితే. గలతీయులు తప్పుడు బోధలో పడి ఉంటే ఆత్మయందు వేదన కలవాడు కనుక నేరుగా వారిని సరిదిద్దుట గద్దించడం ఆరంభించాడు, కానీ వారి విషయమై కృతజ్ఞతలు చెల్లించలేదు. కానీ మిగిలిన వారందరి విషయమై అంటున్నాడు, దేవుడు మీ యందు జరిగించినటువంటి కారణం ఏమిటి? ఈ కృతజ్ఞత చెల్లించడానికంటే ఆయనంతా అంటే మీమును గూర్చిన సాక్ష్యము సర్వలోకమునకు ప్రచురము చేయుచుండుటను బట్టి, బికాస్ ఆఫ్ ది ఫెయిత్, మీలో ఉన్న లోతైన విశ్వాసం. ఈ విశ్వాసం అంటే ఏంటంటే క్రియాశీలకమైన విశ్వాసం. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? పౌలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే రోమా పట్టణంలో వారు బహు కొద్ది మందిగా ఉంటూ వారు దేవుని నామమును ప్రకటించే వారుగాను దేవుని నామమును ధరించిన వారుగా ఉండటం బట్టి తీవ్రమైన శ్రమలలో ఉంటున్నప్పటికీ కూడా తమ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నారు. లోతైన విశ్వాసం. దిస్ థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎర్త్లీ సర్కమ్స్టాన్సెస్. భూలోక సంబంధమైన రాయిచున్న వ్యక్తి కానీ విశ్వాసం కలిగిన ఇద్దరి విషయంలో కూడా ఇది సత్యమని మనం చెప్పుకోవాలి. పౌలేమో కొరింథీ పట్టణం నుంచి రాస్తున్నాడు. అప్పటికే అనేకమైన శ్రమలు పడ్డాడు, తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కానీ పౌలు జీవితం కనుక మనం చూసినట్లయితే
ఎక్కడ కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు కానీ, తను ఉన్న బాధల్ని ఇతరులకు చెప్పుకున్నట్లు కానీ ఎక్కడ మనకు కనపడదు. ఓ చెరసాలలో ఉండి రాసిన ఎఫ్సీలకు రాసిన పత్రిక గాని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక గాని, వీరందరి విషయంలో కూడా ఎప్పుడు ఆయన హి వాజ్ ఆల్వేస్ జాయ్‌ఫుల్, ఆల్వేస్ థాంక్‌ఫుల్. ఈ భయంకరమైన పరిస్థితిలో ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి, దివ్యమైన ఈ వాక్యము దినం వెంబడి దినము మనకు అందించుచున్న రీతిని బట్టి కృతజ్ఞత కలిగినటువంటి ఆత్మ మనలో ఉన్నదా? వినుచున్న వారలారా, దేవుడు మనకి ఈ ప్రశ్న వేయుచున్నాడు. డూ యూ హ్యావ్ ఏ థాంక్‌ఫుల్ స్పిరిట్? పౌలు అంటున్నాడు, నేను మీ విషయమై ఒక విశ్వాసి కానీ, ఒక కాపరి ఏంటంటే తన సహచరుడు కానీ, తన కుటుంబ సభ్యుడు కానీ రక్షింపబడితే అంతకంటే ఆనందం ఏమి లేదు. పౌలు, అయ్యో రోమీయులారా, మీరు పంపించిన ధనమును బట్టి నేను కృతజ్ఞతలు కలిగి ఉన్నానని అంటలేదు. మీ సంఘం ఎట్లా ఇదని అంటలేదు. మీకున్న విశ్వాసం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ బీయింగ్ ఎ మెచ్యూర్, పరిపక్వమైన విశ్వాసి కానీ, పరిపక్వమైన నాయకత్వమునకు మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆర్ వి థాంక్‌ఫుల్ ఫర్ ది చర్చ్ మెంబర్స్ హూ ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు రక్తం చేత కడుగుబడినటువంటి ఆత్మలను బట్టి, రక్షింపబడి సంఘములో చేర్చబడిన ఆత్మను బట్టి ముఖ్యంగా మనం సంతోషం కలిగి ఉంటున్నాము. మనము ఆరాధన కానీ కూడుకుంటే మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే, పదే పదే చెప్తున్నాను, క్షమించండి, కానీ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫిజికల్ నీడ్స్. మన భౌతిక సంబంధమైన వారి జబ్బుల గురించి, వారి ఉద్యోగం గురించి, వీరి ఉద్యోగం గురించి, లేకపోతే కృతజ్ఞతలు కూడా, వారికి పెళ్లి కుదిరింది కాబట్టి స్తోత్రం ప్రభువా, వీరికి ఉద్యోగం వచ్చింది కాబట్టి, వీరికి జబ్బు నయమైంది కాబట్టి, ఇన్ని ఆత్మలను నీవు రక్షించుకొని మేము ఆత్మీయంగా మా సంఘం ఎదుగుతున్నది ప్రభువా, నీకు వేలాది స్తుతులు కృతజ్ఞతాస్తులు మేము స్తోత్రం చెల్లించున్నామని చెప్పే మనసు మనకుంటున్నదా? దిస్ మ్యాన్, ఈ గొప్ప వ్యక్తి అయినటువంటి పౌలు అంటున్నాడు, నేను నా దేవునికి మీ యొక్క విశ్వాసమును బట్టి, ఈ పరిస్థితుల్లో ఉన్న మన సంఘం కనుక సర్వలోకమునకు సువార్త ప్రకటించే వారంగా ఉండి, డిస్పైట్ ది అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ ఉన్న వాటిని బట్టి మనము గనక ఈ యొక్క కృతజ్ఞతలు చెల్లించగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ సేయింగ్, ఐ థ్యాంక్ మై గాడ్, సర్వలోకములో ప్రచురము చేయటం క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇక్కడ ఈజ్ లేయింగ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ హౌ టు ప్రే. లోకమంతా కూడా ప్రార్థన చేస్తుందండి, దేవా నన్ను రక్షించు. నీటిలో మునిగిపోయేవాడు అంటున్నాడు, కోవిడ్ చచ్చిపోయేవాడు, దేవా నన్ను రక్షించు అంటున్నాడు. బట్ ప్రేయర్ ఫర్ అస్ ఆర్ ఫర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఈ లోకంలో ఉన్న ఎవరికైనా కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము ఆ పరిశుద్ధ దేవుని సన్నిధానములకు వెళ్ళగలం. అనుమతి, జీవము కలిగినటువంటి సర్వశక్తుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, అతి పరిశుద్ధ స్థానంలో ఉన్న ఆ దేవునికి కుమారుని ద్వారా, ఆయన రక్తము ద్వారా కలిగినటువంటి ప్రవేశమును బట్టి మనము దేవుని యొద్దకు వెళ్ళగలం. క్రీస్తు ద్వారా మనకు ప్రవేశం ఉన్నది. అందుకొరకే క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఊత పదం కాదు. హ్యావ్ యు గెయిన్ యాక్సెస్ టు గాడ్ బై బీయింగ్ వాష్డ్ ఇన్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ప్రశస్త రక్తంతో కడగబడి తెరవబడినటువంటి అతి పరిశుద్ధ సన్నిధానముకు నీవు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్ళవాలంటే పౌలు అంటున్నాడు, క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. మొట్టమొదటి లక్షణం ఒక నాయకుడికి కానీ, ఒక సేవకుడికి కానీ, ఒక క్రైస్తవ సేవకునికి కానీ, ఒక విశ్వాసికి కానీ ఉండవలసిందంటే కృతజ్ఞత కలిగినటువంటి ఆత్మ. ప్రతి విషయమునందునూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మనందు సేవించుచున్న వ్యక్తికి లక్షణం ఏమిటంటే ఆ యొక్క థ్యాంక్ఫుల్ స్పిరిట్ అన్నమాట. రెండవది
చింత కలిగిన ఆత్మ, కన్సర్న్ స్పిరిట్. 9 నుంచి 10 వరకు మనం చూస్తాం. పౌలు అంటున్నాడు, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చినకు దేవుని చిత్తమున నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొంచున్నాను. ఈజ్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ దెమ్. ఆ యొక్క చింత కలిగిన ఆత్మ ఎవరికి రాస్తున్నాడు? బయట ఉన్నవాడుగా రాస్తున్నాడు. సంఘం స్థాపించింది, రోమా సంఘం స్థాపించింది పౌలు గారు. హీ వాజ్ అ స్ట్రేంజర్ అండ్ అన్ అవుట్ సైడర్స్ టు దెమ్. వీరి గురించి ఆయన చింత కలిగి వారి నిమిత్తమై ప్రార్థించున్నాడు. ప్రత్యేకంగా ఏమి ప్రార్థించాడో వారి గురించి ఇక్కడ రాయలేదు, కానీ ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. పౌలు ప్రార్థన అన్ని కూడా ఆత్మీయమైనటువంటి ప్రార్థన. ద కంటెంట్ ఆఫ్ ఆల్ పాల్స్ ప్రేయర్స్ వాజ్ ఆల్వేస్ స్పిరిచువల్. ఏ రీతికంటే వారి హృదయములు దేవునితో పెనవేసుకోవాలని, దేవుని హృదయముతోటి దే షుడ్ బి బౌండ్ నిట్ విత్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అని ఎప్పుడు ప్రార్థన చేస్తారనమాట. వారి దేవుని గురించిన జ్ఞానం ఉంది ఎదగాలని. మనం ఇట్లాంటి మాటలు మనం చూస్తాం మిగిలిన ప్రార్థన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 కట్టుకు ఫిలిప్పీల గురించి ఏం రాస్తున్నాడో చూడండి. వారి ప్రార్థన, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైని నీతి ఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఎంత మంచి ప్రార్థన చేశాడో చూడండి వారి గురించి. మీరందరూ కూడా మంచిగా ఆ యొక్క స్థిరపడాలని, మీరందరూ కూడా స్థితిమంతులు కావాలి, ఐశ్వర్యవంతులు కావాలి భౌతికంగా. మీరందరూ కూడా మంచిగా ఉంటే కానుకలు కూడా మంచిగా వస్తాయి అని దురుద్దేశంతో ఆయన ప్రార్థనలు లేవు ఎల్లప్పుడు. హి వాజ్ ఓన్లీ ప్రేయింగ్ దట్ ద నేమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల జీవితంలో దేవుని నామము గణపరచబడవాలని ఎటువంటి ప్రార్థన చేశాడో. బహుశా ఈ రోమీల గురించి కూడా ఇట్లాంటి విషయాలే. హి వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఏ కన్సర్న్ స్పిరిట్ టువర్డ్స్ ది ఫెలో బిలీవర్స్. తన ద్వారా రక్షింపబడిన వారు కానీ, ఇతరుల ద్వారా రక్షింపబడిన వారు కానీ, క్రీస్తు శరీరమందు అవయములుగా చేయబడిన ప్రతి వారి గురించి కూడా మనకు కూడా ఇటువంటి బాధ్యత ఉన్నది. ఏ విషయములై మనం ప్రార్థిస్తున్నాము? పౌలు ప్రార్థన గురించి అనేక దినములుగా అధ్యయనం చేశాం కదా, సో మెనీ టైమ్స్. బట్ హ్యాస్ అవర్ ప్రేయింగ్ చేంజ్? మన ప్రార్థన అంశములు మారినవా? దేని గురించి ప్రార్థిస్తున్నాం? తండ్రి, మేము త్రోవ తప్పిన వారము, ఆత్మీయమైన ఎదుగుదల మాలో కలుగు చేయము నాయన. నీ యొద్ద నుండి నాయన మేము పొందినది ఇతరులతో పంచుకున్నట్లు చేయము నాయన. ఇవి మన ప్రార్థనలో అంశములుగా ఉంటున్నాయా? సహవిశ్వాసుల యొక్క ఆత్మీయమైన ఎదుగుదల గురించి సార్వత్రిక సంఘం అంతా కూడా క్రీస్తుకు సాక్షులై ఉండినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాము. ఇస్ దేర్ ఎ కన్సర్న్ ఫర్ ది ఫెలో బిలో? ఎస్, దేర్ ఈస్ ఎ కన్సర్న్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మెటీరియల్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫిజికల్. బట్ పాల్ ఈస్ సెట్టింగ్ అస్ అన్ ఎగ్జాంపుల్. ఒక మాదిరిని చూపిస్తున్నాడు పౌలు. మీ ఎడల నేను చింత కలిగి ఉంటున్నాను, మీ నిమిత్తమై ఎడతెక్క. నేను అనుకుంటాను, ఐ డోంట్ నో హౌ మచ్ టైం పాల్ హ్యాడ్ ఫర్ ప్రేయర్. చెరసాల్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కూడా నేను అసలు రాత్రులు నిద్రపోయేవాడో లేదో తెలియదు. ఎంతమంది గురించి ఇక్కడ మనం రోమీలకు రాసిన పత్రిక తర్వాత చూస్తాం 16వ అధ్యాయం. ఎన్ని కుటుంబాల గురించి, అందరి గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వీరందరినీ ప్రార్థనలో ఈ దినమందు ప్రతి వారి దగ్గర నేను ఒకటే కంప్లైంట్ వింటున్నాను. ఏమి లేదు బ్రదర్, సిస్టర్, అనుదినము కూడా ప్రార్థన పట్టిక పెరుగుతూనే ఉంది. వారికి కోవిడ్, వీరికి కోవిడ్ అని లిస్ట్ పెరుగుతూనే ఉన్నది. కుటుంబం విషయ ఆదరణ విషయమని మనం ఏంటంటే ఆ ప్రార్థన చేయలేక
అనుకో అని మనం పెడతాం కదా, అట్లా వీరందరి గురించి ప్రభా ఇదిగో ఇక్కడ ఉన్న వారి గురించి చేయలేని పరిస్థితులు, అటువంటి స్థితిలో ఉన్నాం మనం చేయలేక. కానీ దిస్ గ్రేట్ మ్యాన్, ఐ డు నాట్ నో, వాస్ ప్రేయింగ్ స్పెసిఫికలీ ఫర్ మెనీ పీపుల్. సంఘాల గురించి ప్రార్థిస్తున్నాడు, వ్యక్తుల గురించి ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. ఎంతటి ప్రార్థనా భారం కలిగిన వ్యక్తి! పౌలు నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. వన్ గ్రేట్ మ్యాన్ సెడ్, ఒక గొప్ప భక్తుడు అంటాడు, ద గ్రేటెస్ట్ క్రిస్టియన్ హూ హస్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈజ్ నన్ అదర్ దెన్ పాల్ అంటాడు. ఎస్, అవును. అంత ఈ భూలోకంలోకి ప్రవేశపెట్టబడి ఈ భూలోకంలో అడుగులు వేసిన క్రైస్తవులందరిలోకి అత్యంత ఘనమైన గొప్పవాడైన క్రైస్తవుడు ఎవరైనా చెప్పాలంటే మనం పేతురనే చెప్పాలి, పౌలనే మనం చెప్పొచ్చు. అనేకులు ఉన్నారు, లేరని కాదు, కానీ దీనుడు, పండితుడు, ఎన్ని లక్షణాలు ఉన్నాయండి. దిస్ గ్రేట్ మ్యాన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ సో మెనీ పీపుల్. నేను క్రీస్తుని పోలి నడుచుతున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకున్నది. క్రీస్తుని పోలి నడుచుకున్న వారంగా ఉంటూ ఆత్మ యందు సేవించు, కృతజ్ఞత కలిగిన ఆత్మ, చింత కలిగినటువంటి ఆత్మలతో. ఈ 10వ అధ్యాయంలో వచనంలోనే ఇంకొక మాట కూడా ఉంది. ఇందుకు మిమ్మల్ని గురించి ఎడతెక్క జ్ఞాపకం చేయొచ్చు. ఇందుకు దేవుని చిత్తం వల్ల ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమోనని. దేవుని చిత్తం వల్ల నాకు a willing and a submissive spirit, ఇష్టపూర్వకమైనటువంటి దేవుని చిత్తమునకు లోబడు, విధేయత చూపించు, అణుకోగలిగిన సమ్మతి కలిగిన, నమ్రత కలిగినటువంటి ఆత్మగా ఉంటున్నాడు. ఒక్క విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. we do not demand things from God. నాకు అది కావాలి, ఇది కావాలని మన తల్లిదండ్రులు అడిగినట్టు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అటువంటి ఈ దినాల్లో వచ్చిన పరీక్ష మనం గట్టిగా అడగండి మీకు ఇచ్చేస్తారని చెప్తుంటే, ఐ థింక్ దట్ ఈస్ పర్వర్టెడ్ అండ్ హెరెటిక్ గాడ్స్. అది దేవదూషణనే అనుకుంటున్నాను కొన్నిసార్లు నేనైతే. ఇవ్వండి. గాడ్ నోస్ వాట్ టు గివ్ టు అస్. దేవుని చిత్తమైన ఎడల. నాకు ఒక్కోసారి మీరు ఎప్పుడైనా గమనించారా, వేరే మతం వారు కూడా, హ్యావ్ యు ఎవర్ సీన్, యూ మస్ట్ హ్యావ్ బీన్ వాచింగ్ ఆన్ ద టెలివిజన్, ఈ పాకిస్తాన్ క్రికెటర్స్ మీరు చూచారా? వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మాట వాడతారు, ఇన్షాల్లా. దేవుని చిత్తమైన ఎడల. నేను వాడుతున్నామా? దేవుని చిత్తమైన నేను అక్కడికి వెళ్తానండి, దేవుని చిత్తమైన ఇది జరుగుతా అని. డూ యూ హ్యావ్ దట్ సబ్మిసివ్ స్పిరిట్ అట్ ఆల్? దేవుని చిత్తమైన వీలు కలిగితే, పాల్ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ టు నో హిస్ విల్. తండ్రి నీ చిత్తమే. ఆయన యజమాని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే తన తండ్రి అయిన దేవుని, తండ్రి నీ చిత్తమే అయినను నీ చిత్తమే నెరవేరుగా కానీ అన్నాడో, అదే రీతిగా ఆ దినమందు దమస్కు రోడ్డులో ఆయన యజమాని ఆయన పట్టుకొని నీకు ఈ పనిని అప్పగించానంట. ఆ దినము నుంచి కూడా నేనేమి చేయవలను ప్రభు అని అడిగిన పౌలు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడుగాక. నీకు నాకు అటువంటి ఆత్మ ఉన్నదా? దేవుడు నిన్ను పట్టుకున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను పిలుచుకొని ఉన్నాడు, నిన్ను నియమించాడు, ఏర్పరచుకొని ఉన్నాడు, కుమారునిగా కుమార్తెగా స్వీకరించాడు. నీ చిత్తమే నా తండ్రి అని మనం చెప్పగలుగుతున్నావా? నా జీవితంలో నీ చిత్తమే నెరవేరుగాక. లేక మొండిగా మన బిడ్డలు చేసినట్లు నాకు అది కావాలి, ఇది కావాలి. We always demand and seek things. Obedience is the hallmark. విధేయత కలిగి ఉంటున్నామా? సబ్మిసివ్ స్పిరిట్. అంతకంటే ఈ గొప్ప నేను వస్తానులే, నాకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు పని దొరికినప్పుడు, నాకు సమయం దొరికినప్పుడు మీ వద్దకు వస్తాను, లేకపోతే మా పిఎని అడిగి టైం ఎప్పుడుందో, ఐ లాస్ట్ మై పర్సనల్ అసిస్టెంట్, ఐ లాస్ట్ తిమోతి, ఐ లాస్ట్ టైటస్, తీతుని అడుగుతాను, లేకపోతే తిమోతిని అడుగుతాను, సమయం ఉన్నదా, ఎక్కడెక్కడ నాకు మీటింగ్లో ప్రసంగాలు చేయాలన్నదో నాకు ఇది చూసి అప్పుడు నేను మీకు చెప్తాను అనట్లేదు. ఈ సేయింగ్, నా యజమాని, నా దేవుడైన దగ్గర నేను మొరపెట్టుకుంటున్నాను, ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు ఎప్పుడు వీలు కలిగితే, ఆయన నాకు ఎప్పుడు చెప్తే అప్పుడు మాత్రం మీ యొద్దకు వస్తాను అంటున్నాడు.
వాట్ ఎ గ్రేట్ విల్లింగ్ అండ్ సబ్మిసివ్ స్పిరిట్. 4వ లక్షణానికి వస్తున్నాం మనము. అదేంటంటే a loving spirit also. 11వ వచనంలో అంటున్నాడు, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పడవాలని. ఇది ప్రేమ చూపిస్తున్నాడు, వినయం కూడా చూపిస్తున్నాడు. మీరందరినీ నేను ప్రేమపూర్వకంగా మీకు సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్నదని. ఆ సేవ ఎటువంటి సేవ అంటే మనం తెలుసుకోవాలంటే పౌలు మనసును ఆయన ఎటువంటి ప్రేమ కలిగిన వాడో చూడాలంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి. సచ్ ఎ లవింగ్ స్పిరిట్. ఒక భక్తుడు అంటాడు, సమ్ పాస్టర్స్, సమ్ లీడర్స్ are treating their congregations like milch cows అంట. పాలిచ్చే గేదెలాగా చూస్తున్నారట సంఘాన్ని. ఎవరు ఎక్కువగా మనకు లాభపడతారో, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు వస్తుందో, ఎవరిదేని. ఈయన అంటున్నాడు, మీ కొరకు నేను కాపరి వలె ప్రాణమునిచ్చుటకు కూడా సిద్ధంగా ఉంటున్నాను. అక్కడ ఫిలిప్పీలకు ఆ మాట రాశాడు. వీరు తెలియని వారి గురించి కూడా మీరు స్థిరపడవాలనని నేను ఎల్లప్పుడూ కోరుకొంటున్నాను. మీకును నాకు కలిగింది ఎందుకొరకంటే బికాస్ ఆఫ్ ది ఫెయిత్ దట్ ఈస్ దేర్ ఇన్ ఏ లివింగ్ గాడ్. జీవము కలిగినటువంటి దేవుని యందున్న విశ్వాసమును బట్టి నాకున్న విశ్వాసము మీకున్న విశ్వాసము ఒకటే. కాబట్టి అది స్థిరపడవాలని ఒకరి గురించి ఒకరు. లుక్ అట్ దిస్. ఇంకా ఇంకొక విషయం కూడా చూడండి. ఆయన ఎటువంటి అతిశయం కూడా చూపించట్లేదు. ఎందుకంటే ఇంకొక లక్షణం కూడా దీంట్లో ఉంది. ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలని. యూ ప్రే ఫర్ మీ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. ఒకరి హంబుల్ స్పిరిట్, దీనమైన వినయము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి, ఇది 5వ లక్షణం. దీనమైనటువంటి వినయము కలిగినటువంటి మనస్సు, నమ్రత, అణుకువ, వినయం. ఇంత గొప్ప వ్యక్తి. నేనేంటి పౌలుని మీ ద్వారా నేను ఆదరణ నేను మిమ్మల్ని ఆదరించేవాడిని కానీ మీరేంటి నన్ను ఆదరించండి అని అనట్లేదు. వాట్ ఎ గ్రేట్ క్యారెక్టర్ పాల్ ఇస్ షోయింగ్ హియర్. నా నిమిత్తమై ఎన్ని చోట్ల రాశాడో మీరు చూసుకోండి. తర్వాత నా నిమిత్తమై మీరు ప్రార్థించుడి. సేవకుని గురించి ప్రార్థించడం ముఖ్యమే, కానీ అనేక మంది మనం చెప్పలేము ఆ మాట. నేను ఇంతగా దేవునిలో ఎదుగున్నాను, ఆ యొక్క పరలోకాన్ని చూచిన వానిగా ఉంటున్నాను, దేవుడే నాకు ప్రత్యక్షమై నన్ను అపోస్తలుడిగా చేసుకున్నాడు, గమాలియేలు పాదముల యొద్ద నేను శిక్షణ పొందిన వాడిని గాను, పండితుడిని, కోవిదుడిని. ఆ దినములో ఈ పత్రిక రాసేటప్పటికి పేరు ప్రఖ్యాతులు క్రైస్తవ సంఘంలో అత్యధికమైనటువంటి ప్రఖ్యాతి ఉన్నవాడిని. మీరేంటి నా గురించి ప్రార్థన చేసేది అనట్లేదు. మీ వలన నేనును, నా వలన మీరును ఆదరణ పొందవలని అంటున్నాను. వాట్ ఏ హంబుల్ అండ్ బ్రోకెన్ స్పిరిట్ ఈస్ హ్యావింగ్. మనము కొంచెం సంఘంలో ప్రార్థన చేయటం వేరే వారికంటే మంచిగా ప్రార్థన చేసామనుకోండి, మన కళ్ళు పైనుంచి కిందకి చూస్తాయి. మనము ఆ యొక్క మత్స్యమైనటువంటి శరీరంలో ఉంటున్న వారము, అల్పమైన మనసు కలిగిన వారము, ఆ యొక్క ఎటువంటి మంటి వంటి వారం అంటే ఆ మార్డ్ క్లే అంటాడు ఇర్మియా. అటువంటి మార్డ్ క్లే కాబట్టి మనం ఆ మట్టి చెడిపోయినటువంటి మట్టి కాబట్టి దేవుడు దాన్ని తీసుకొని మనల్ని మంచి పాత్రగా చేస్తుంటే అనేక మార్లు మన అతిశయం చేతను, మన గర్వము చేతను దేవుని చేతిలో నుంచి జారిపోవారంగా ఉంటున్నాం. ఈయనైతే నీ చిత్తమే కలుగును కాకుంటూ
తండ్రి అని ఆ మట్టి ఎంతగా అణుకోగలిగి ఉంటుందంటే ఇట్ హెస్ బికమ్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ వెరీ ఇన్ ది ఐస్ ఆఫ్ ఎ హోలీ గాడ్, పరిశుద్ధ దేవుని ఆ యొక్క దృష్టిలో ఎంత తక్కువగా తను తాను ఎంచుకొని ఇతరులు ఎంతగా హెచ్చించుతున్నాడో చూడండి. ఇతరులను హెచ్చించే, నాకంటే నా పక్క విశ్వాసి ఘనుడు అని చెప్పగలిగినటువంటి మనసు మనం కలిగి ఉన్నాము. కొన్ని మార్లు ఈ విషయంలో నేను కూడా తప్పిపోయిన వాడు, కొన్నిసార్లు చాలా వస్తుంది, ఏంటి వీళ్ళు ఇట్లా నన్ను ట్రీట్ చేస్తారు. హౌ మెనీ టైమ్స్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద చర్చ్, వి గెట్ అఫెండెడ్, అభ్యంతరం కలుగుతుంది. వీరికేంటి నా పరిస్థితి చెప్పేదని. ఒకరి విషయమే ఒకరు మనం ప్రార్థించుకోవాలి. ఒకరి విశ్వాసం నందు ఒకరు స్థిరపరచబడాలి. అంటే ఈ దీనమైన మనసు, ప్రేమ కలిగిన మనసు, చింత కలిగిన మనసు, కృతజ్ఞత కలిగిన మనసు ఉంటున్నామా? ఆత్మయందు సేవించుచున్న నా దేవుడే సాక్షి అంటున్నాడు. ఆత్మయందు సేవించుచున్న వారంగా మనం ఉంటున్నామా? లేక కేవలము పెదవులతోటి బాహ్యమైన రీతిలో దేవుని సేవిస్తున్నాను? ప్రతిసారి ఆరాధించేటప్పుడు మనం పరీక్షించుకుందాం. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. ఆత్మనందు, మై గాడ్ హూమ్ ఐ సర్వ్ ఇన్ మై స్పిరిట్, నా ఆత్మయందు సేవించుచున్న నా దేవుడు అని చెప్పేసి నువ్వు చెప్పగలిగి ఉంటున్నామా? తర్వాత దానికి కూడా మనం వద్దాము. ఆ యొక్క 12వ వచనంలో మనం చూచాము ఇందాక, ఆత్మ సంబంధమైన మనం కృపావరమైనది మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు ఉద్దేశించిన కానీ ఇది వరకు ఆటంకపరచబడుతుంది. హీ హ్యాజ్ ఏ ఫ్రూట్ఫుల్ స్పిరిట్ ఆల్సో, ఫలవంతమైనటువంటి ఆత్మ కలిగి ఉంటున్నాడు. ఆయన మీ యొద్ద నుంచి నేను ఫలము కోరుచుంటున్నాను అంటున్నాడు. ఆత్మీయ జీవితంలో ఫలము అనే దానికి మనము 3 విషయాలు ఇన్ ది బైబుల్, ఫ్రూట్ ఇస్ యూస్డ్ ఇన్ 3 ways ఇన్ రిగార్డ్ టు స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం గురించి ఫలం అనే దాన్ని 3 విధములుగా చూపిస్తాడు. మొట్టమొదటి ఏంటంటే యాటిట్యూడ్స్, మన వైఖరి. ఆ వైఖరి ఏ రీతిగా ఉండాలంటే మనకందరికీ తెలిసిన రీతిగా ది 9-fold ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ ఫలము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఒక మారు అవన్నీ ఆ 9 చూసుకుందాం. 9 తొనల ఫలం అంటాం కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం, కంట్రోల్. ఇవన్నీ కూడా అంతరంగములో దేవునితో మనం సన్నిహితంగా ఉంటున్న కొలది అటువంటి ఫలము ఉన్నదా మన జీవితంలో? దిస్ ఈస్ వన్ ఫ్రూట్ విచ్ ఇస్ ఇంటర్నల్. ఇట్ కన్సర్న్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. కొన్నేమో దేవుని వైపు చూస్తుంటే, కొన్నేమో మన చుట్టూనున్న వారి. లవ్ టువర్డ్స్ యువర్ గాడ్, లవ్ టువర్డ్స్ యువర్ నైబర్స్, సెల్ఫ్ కంట్రోల్, ఇంటర్నల్. ఇవన్నీ కూడా మనలో ఉంటే దిస్ ఇస్ ది ఫస్ట్ ఫ్రూట్ దట్ టాక్స్ అబౌట్ ది యాటిట్యూడ్. ఇంకొక రక ఫలము కూడా ఉన్నది. అదేంటంటే ఇట్ టాక్స్ అబౌట్ యాక్షన్. మనం ఫలము కలిగే ఉంటుంది కాక క్రియాశీలకమైన రీతిలో ఈ ఫలమును బహిరంగంగా మనం చూపగలిగి ఉండాలి. రోమిలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 22వ వచనంలో ఇట్ టాక్స్ అబౌట్ హోలీ లివింగ్, పరిశుద్ధమైనటువంటి జీవితం గురించి అక్కడ చెప్తాడు. ఇదే పత్రికలో 6వ అధ్యాయం 22. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. పరిశుద్ధత కలుగుటే ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబట్ట. ఎంతగా అంతరంగములో ఆత్మ ఫలము నీలో ఫలించుచున్నదో బాహ్యముగా ఇతరులతో నీవు చూపించుటే పరిశుద్ధత కలిగి ఉండుట. అండ్ ది ఎండ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో హోలీ లివింగ్. దేవుడు మనను
ఖరీదైన పాత్రగానో లేక వెలకట్టలేనటువంటి పాత్రగానే ఉండమని అడగట్లేదు, కానీ కడుగబడిన మంచి పాత్రగా అడుగుచున్నాడు. ఇఫ్ యు ఆర్ మేడ్ ఆఫ్ గోల్డ్ అంటాడు కదా, అంతరంగము బాహ్యము చక్కగుండి అంతరంగంలో చిలుము అదంతా ఉన్నట్లయితే అది వ్యర్థమే అని. ఆర్ వి క్లీన్ ఇన్సైడ్? అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉంటున్నామా? మన ఆత్మీయ జీవితాన్ని ఈ సాయంకాల సమయంలో పరీక్ష చేసుకుందాం. ఎటువంటి జీవితం మన తలంపుల జీవితం? హౌ ఇస్ అవర్ థాట్ లైఫ్? ఇస్ ఇట్ ఫోకస్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్? దేనిని గురించి? అంత బాహ్యమైనటువంటి లోకాన్ని చూసి అనేక మార్లు మనము ఆ నేరారోపణ చేస్తాం, నెప్పవేస్తాం. నేను విగ్రహారాధికుడిని కాను, నాకు ఎటువంటి నేను మా ఇంట్లో ఫోటో పెట్టుకోలేదు, నేను ఎటువంటి విగ్రహారాధన లేదు, మేము ఆభరణలు కూడా ధరించు, తెల్లని దుస్తులే ధరిస్తాము. బట్ యువర్ ప్రైడ్ మే బి యువర్ ఐడల్. నీ గర్వమే నీకు విగ్రహం అయి ఉండొచ్చు, నీ బిడ్డలే నీకు విగ్రహం అయి ఉండొచ్చు, నీ ధనార్జనే నీకు విగ్రహం అయి ఉండొచ్చు, నీ ఉద్యోగమే. దిస్ టాక్స్ అబౌట్ గివింగ్ ది ఫస్ట్ ప్రయారిటీ, అధిక ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత నీ జీవితంలో దేని కొరకు ఇచ్చుచున్నావు? ఇఫ్ జీసస్ క్రైస్ట్, యువర్ ది లివింగ్ గాడ్, ఈజ్ నాట్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ దట్ బికమ్స్ ఐడలాట్రీ. యాటిట్యూడ్, యాక్షన్. అండ్ ఈ యాక్షన్లో మనం ఏ రీతిగా కూడా మనం చూపించగలమంటే క్రిస్టియన్ లైఫ్లో మన పెదవుల ద్వారా హౌ కెన్ వి షో హోలీ లివింగ్? బై ప్రైజింగ్ హిమ్. జిహ్వా ఫలం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హీబ్రూస్ 13 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. ది ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ ఈస్ ది యాక్షన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హోలీ లివింగ్. ఇట్ షుడ్ నాట్ బి మెకానికల్, యాంత్రికమైనటువంటి. చాలా విచారం కలుగుతుంది. అనేక సంఘాలకు వెళ్తాను, ఎంతో ఇటువంటి దేవుడు ఏమై ఉన్నాడో అని చెప్పి ఆయన వైపు మీరు చూడండి, ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించండి అని ఆయన లక్షణాల గురించి చెప్తే రికార్డు మొదలేస్తారు. పాత రికార్డు ఒకటి, నీవు నాకు చేసినటువంటి కార్యం బట్టి నీకు వందనాలు ప్రభా, ఇదే నా ఆరాధన. గబ 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 వర్తమానం అయిన తర్వాత వచ్చేయటం, నోరు తెరిచేయటం, ఆరాధించటాలు. కాబట్టి ఇస్ దట్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ ఆఫ్ యూ? ఇస్ దట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్? హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం విన్నావా? ఆ దినమందు కొత్త సత్యము ఆయన గురించి తెలుసుకున్నావా? యు సీ, ఆ యొక్క విశ్వాస యొక్క దేవుని యొక్క సంబంధం ఏంటంటే భార్యాభర్తల యొక్క సంబంధం ఏంటిది. ద మోర్ వి నో వన్ అనదర్, ద మోర్ వి స్టార్ట్ లవింగ్ వన్ అనదర్. ఎంతగా మనం తెలిస్తే, ప్యాకర్ అని ఆయన నోయింగ్ గాడ్ అనే పుస్తకం రాశాడు. ఆయన అంటాడు, ఎంతగా నీవు దేవుడిని ఎరుగుతావో అంతగా నీ వైఖరి మార్చబడి ఆ గొప్ప దేవుని యొక్క భయము, గౌరవము కలుగుతాయట. ది యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మార్పు చెందని దేవుడు ఆయన. పరిశుద్ధుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, సర్వోన్నతుడు, సర్వంతర్యామి, సర్వకృపానియడు దేవుడు. రుచి చూచి నీవు ఎరిగినట్లయితే, ఆయనని తెలుసుకున్నట్లయితే, భార్యాభర్తల మధ్య క్రొత్తలో ఏంటంటే శారీరకమైనటువంటి ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఒకరినొకరు ఎంతగా వారిని తెలుసుకుంటే, దే ఐదర్ స్టార్ట్ హేటింగ్ వన్ అనదర్ ఆర్ దే స్టార్ట్ లవింగ్ అండ్ నిటెడ్ టు వన్ అనదర్. ఇప్పుడు వారి యొక్క గుణగణాలను తెలుసుకున్నప్పుడు ఫిజికల్ అపియరెన్స్ విల్ హార్డ్లీ బి దేర్ ఫర్ 1 year. భౌతికమైన ఆకర్షణ ఆ తర్వాత ఉండవలసిన. అదే రీతిగా నీవు విశ్వాస అయిన దినము నుంచి నీ దేవుని ఎంతగా తెలుసుకొని ఉన్నావు? కెన్ యు సే దట్ ఐ హ్యావ్ ఎ ఫ్రూట్ దట్ ఐ కెన్ గివ్ అన్ టు గాడ్? నా ఆత్మఫలము నా యందున్నది, నా క్రియలు ఆత్మఫలమును బట్టే ఉంటున్నవి. నా పెదవుల ద్వారా, నా దేహము ద్వారా నేను
నా ప్రభువును స్తుతిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఆత్మయందు సేవించడం ఏంటంటే సంపూర్తిగా దేవునిని ఆరాధించుటే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నానంట. మోకరించి మన వైపు వచ్చి ఈ విధంగా చేయడం అంటున్నాడంట పౌలు. హ్యావ్ వి సాక్రిఫైస్డ్ అవర్ సెల్ఫ్స్ లివింగ్ సాక్రిఫైస్ అంటూ అవర్ గాడ్. మన సమస్తం నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా దేవునికే ఉన్నవి. అండ్ ఆర్ వి షోయింగ్ ఇట్ బై అవర్ యాక్షన్స్. చేతుల ద్వారా మనము ఇచ్చుచున్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి 17 కూడా. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలం రావాలని మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్తున్నాను. ఇచ్చు ఫలము, క్రియా ఫలము మనలో ఉంటున్నదా? ది గ్రేస్ ఆఫ్ గివింగ్, కృపాతో ఇచ్చుట అన్నమాట. ఎవ్రీథింగ్ దట్ పర్టైన్స్ టు మీ బిలాంగ్స్ టు గాడ్. సమస్తము దేవునికి చెందినది. నా ప్రేమ కొద్దీ నేను దేవునికి ఇచ్చుచున్నానని చెప్పి మనం ఇవ్వగలమా? దిస్ ఈజ్ యాక్షన్ ఇన్ హ్యాండ్స్, యాక్షన్ విత్ లిప్స్, ఫ్రూట్ ఆఫ్ ది లిప్స్, యాక్షన్ విత్ ది బాడీ. సమస్తమును దేవుని కొరకు, యాటిట్యూడ్, యాక్షన్స్. కానీ పౌలు ఇక్కడ వస్తున్న ఒక ఫలం ఏంటంటే ఎక్కువగా ఇది కాదు, కానీ ఎడిషన్ అడుగుతున్నాడు. అంటే ఆత్మలను సంపాదించుకుని ఉన్నది తపన ఉన్నది. నేను వచ్చినప్పుడు సువార్త చెప్పినప్పుడు సువార్త విని రక్షింపబడిన ఆత్మలు కావాలని మనకు ఆ తపన ఉంటున్నదా? ఈ దినములందు నశించుచున్న వారిని వెదకి రక్షించుట కొరకే మన ప్రభు వచ్చి ఆయన మనకు ఇది పెట్టిన్నాడు కదా, అటువంటిది ఉన్నదా మనలో? డూ వి హ్యావ్ దట్? ఆ యొక్క తర్వాత వచనానికి మనం వద్దాం. 14వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, గ్రీసు దేశస్థుల వారికి కానీ జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. నేను డెటర్, ఐఎమ్ అ డెటర్. విధేయత చూపిస్తూ నేను రుణస్థుడిని అంటున్నాడు. రుణం అంటే దీన్ని మనం చాలా తెలుసుకోవాలి. ఉదాహరణకు జాన్ పాల్ గారు నాకు ఒక 100 రూపాయలు ఇచ్చాడు అప్పు. 100 రూపాయలు ఇస్తే నేను జాన్ పాల్ గారికి రుణస్థుడిని. అది ఒక రకమైనటువంటి అప్పు. జాన్ పాల్ గారే నన్ను పిలిచి 100 రూపాయలు ఇచ్చి, సంఘస్థులు ఉన్నారు కదా ఈ 10 మంది, ఒక్కొక్కడు 10 రూపాయలు నీవు ఇవ్వాలి అని చెప్పావనుకోండి, నేను ఎవరికి రుణస్థుడిని? జాన్ పాల్ గారికి రుణస్థుడిని. ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు? నాకు అందరికి ఇవ్వమన్నాడు. వారందరికీ కూడా రుణస్థుడిని. ఇటువంటి రుణం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు నన్ను రక్షించుకుని ఉన్నాడు. ఆయన నాకేమని చెప్పాడంటే, అన్యులకు నీవు సువార్త చెప్పాలి. నీవు నీ రుణమును నేను ఇచ్చిన సువార్తను నీవు వారికి పంచిపెట్టాలి. పంచిపెట్టుకున్నట్లయితే అప్పు తీరుతుందా? ఆ దినంలో, రోమీయుల దినంలో, ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఎవరైనా, ఈ దినంలో అయితే సిగ్గు లేదనుకోండి, ఆ యొక్క గొప్ప వాళ్ళే బ్యాంకులో రుణాలు తీసుకొని వారైతే బాగా తిరుగుతున్నారు. పత్రికలో వేసినా కానీ ఎటువంటి సిగ్గు అనేది లేదు. కానీ ఆ దినాల్లో ఎవరైనా రుణం తీసుకొని తీర్చలేదంటే అంతకంటే అవమానకరమైనది ఇంకొకటి లేదు. బట్ దిస్ మ్యాన్ సేస్ ఐఎమ్ అ డెటర్. ఎందుకంటే నేను ఒక పనిని అప్పగింపబడ్డాను. అదేంటంటే నాకు పొందిన సువార్తను పంచుకోనని నేను ఏమంటారు ఆబ్లిగేషన్ అంటున్నాడు. రుణస్థుని ఎవరికి? గ్రీకులకును, గ్రీకేతరులకు, అన్ని రకముల వారికి కూడా అంటున్నాడు అనమాట. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 16-17 అంటాడు, సువార్తను నేను ప్రకటించిన అయ్యో నాకు శ్రమ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి, సువార్తను ప్రకటించబడడం అంటే భారం, రుణము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ. నీవు
నీ సంఘములో కానీ బయట కానీ సువార్త విని ఉన్నావు, అంగీకరించి ఉన్నావు. దేవుడు నీకు నాకు ఒక పనిని అప్పగించాడు, సర్వలోకమునకు సువార్త ప్రకటించవాలని. రుణం ఉన్నదా లేదా? మనం ప్రకటించకపోతే అప్పు తీర్చిన వారమే కదా. మనం అందరము రుణస్తులే. పౌలు ఎంత రుణస్తుడో మౌనం కూడా వీఆర్ ఆల్సో డెటర్స్ అంటూ దిస్ వరల్డ్. ఈ లోకమునకు బాకీ ఉంటే కొంతమంది అంటారు, అయ్యా ఫలానా వాళ్ళకి బాకీ ఉన్నాను, నాకు నిద్ర పట్టలేదు అది తీర్చిందాకని. మనం ఎంత చక్కగా నిద్రపోతున్నామో, రక్షింపబడ్డాము, ఇంటి దగ్గర ఉంటున్నాము. నేను రక్షింపబడ్డది చాలు, నా వరకు వచ్చింది చాలు, వాళ్ళకి వస్తే అంత రాకపోతే అంత. డూ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ డెటర్షిప్? నేను రుణస్థుడును, అయ్యో నాకు శ్రమ, నేను పొందిన దాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇటువంటి వైఖరి సంఘములో ఉంటే అగ్ని వలె సువార్త వ్యాపించి సర్వలోకమంతా కూడా సువార్తతో నింపబడుతుంది. దిస్ ఇస్ ది కార్డినల్ ప్రిన్సిపల్, అండ్ ఒబీడియంట్ స్పిరిట్. రోమియోలు అన్నాడు, ఎందుకు? మీకు ఆత్మీయమైన అవసరం ఉన్నది, దేవుడు నాకు మీకు కూడా ఈ రుణము తీర్చమని చెప్తున్నాను అంటున్నాడు పౌలు. 8వ దానికి వద్దాం మనము. ఈగర్ స్పిరిట్ ఆల్సో, ఆ 15 ఉంటున్నాడు, కాగా నా మట్టుకైతే రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఐఎమ్ ఆకాంక్ష, ఆసక్తి చూపిస్తున్నాడు. ఎంతటి ఆసక్తి అంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చూడవచ్చు. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైన, నా ప్రాణము నాకు ఎంత ఆసక్తి అండి, ఎంత ఆకాంక్ష. వెరీ ఈగర్ టు స్పీచ్ ది గాస్పెల్. అటువంటి ఆకాంక్ష, ఈగర్ స్పిరిట్ ఉన్నదా ప్రభునందు ప్రియులారా? 8 లక్షణాలు మనం చూచాం. తన మాట ద్వారా తాను ఎటువంటి వాడై ఉన్నాడో, నీవు నేను ఎటువంటి వారమై ఉన్నావు. మరొక మారు ఈ 8 చెప్పుకొని ఈ దిన ధ్యానమును మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా థ్యాంక్ఫుల్ స్పిరిట్, కృతజ్ఞత కలిగిన ఆత్మ. 2వది చింత కలిగిన ఆత్మ. 3వది అణుకోగలిగినటువంటి విల్లింగ్ అండ్ సబ్మిసివ్ స్పిరిట్, ఆ యొక్క నమ్రత కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, వినయ విధేయత కలిగినటువంటి ఆత్మ, ఫలవంతమైనటువంటి ఆత్మ, విధేయత చూపించే ఒబీడియంట్ స్పిరిట్. చివరిదిగా ఆకాంక్ష, ఆసక్తి కలిగినటువంటి ఆత్మ. మన జీవితాలను పరీక్షించుకుందాం. ఈ 8 నుంచి 15 వచనాల్లో ఇంత సత్యం ఉన్నది. నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడు అంటున్నాడు, నీవు నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఆర్ వి రియలీ సర్వింగ్? ఆత్మతో సత్యముతో నేను ఆరాధించున్నాను ప్రభా మనం చెప్తున్నాం కదా. ఈ లక్షణాలను పరీక్షించుకుందాం. లేకపోతే మన జీవితాన్ని సరిదిద్దుకొని సరి అయిన రీతిలో ఆత్మనందు దేవుని సేవిద్దాం. దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన. కృపామయుడు అని దేవా, నీ సత్యమును మాకు బయలుపరిచున్నాం, మేము సిగ్గుపడుచున్నాం నాయన. నేనైతే ప్రభా నాకెంతో సిగ్గు కలుగుతున్నది తండ్రి. ఎంత లోపములు నాలో చూపించున్నావు తండ్రి నీ వాక్యము ద్వారా. అనుదినము నాయన హెచ్చరించుచున్నప్పటికీ త్రోవ తప్పిన వాడిగా ఉంటున్నాను. మేము అందరము త్రోవ తప్పిన వారమే. ఈ అంత్య దినంలో ప్రభా, ఈ భయంకరమైన పరిస్థితిలో నీవు పౌలును మాకు మాదిరిగా ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినమందు చెప్పిన మాటలను బట్టి ఆత్మయందు సేవించుటలో ఉన్న లక్ష్యములు మాకు జ్ఞాపకం చేస్తున్నాం. వీటిని అలవర్చుకున్నటకు నాయన మా శరీరం నాయన సజీవ యాగంగా నీకు సమర్పించుకున్నటకు ధన్యతను సిద్ధపాటును దయచేయమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.